హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ముందుగా మీకొక మొక్క చూపిస్తాను. ఇంతకుముందేంటంటే ఊరెళ్ళొచ్చేసరికి గార్డెన్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోయిందండి. మొక్కలు కొన్ని చనిపోయినియి. మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మొక్క చూసేయండి. బుడపచ్చకాయల మొక్క. ఇది అందరికి ఇప్పుడు తెలుస్తుంది గదా! ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు. కాపోతే అవి కొంచెం పెద్ద సైజులో ఉంటున్నాయి. ఇవి మన నాటు వెరైటీ అనమాట ఇవి. నేను ఆంటీ వాళ్ళ దగ్గర గత్తం తెస్తాను గదా! ఆ గత్తంలో వచ్చేస్తాయి ఈ మొక్కలు. ఇగో చూడండి. ఇవి లోపల పండిన తర్వాత బావుంటది. పుల్ల పుల్లగా, తీగ తీగ టమాటాలాగా. పచ్చిగున్నప్పుడు బాగోదండి. కొంచెం చేదనిపిస్తది. కొంచెం పండిన తర్వాతే తినాలి ఈటిలిని. చూడండి చెట్టు అలా వచ్చేసింది. ఎన్ని కాయలున్నాయో చూడండి. ఇది ప్రతి పువ్వు కాయ అయిపోద్దండి ఇది. ఇది ఇలా మేము చిన్నప్పుడు కోసుకొని అలా నెత్తికేసి కొట్టుకుంటే ట్యాప్పని సౌండ్ వచ్చిద్దనమాట. అలా కొట్టుకుంటే టప్‌మని సౌండ్ వస్తది. అప్పుడు లోపల తీసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఇదైతే బాగోదండి. కొంచెం చేదనిపిస్తది. బాగోదు. పండిందయితే చాలా పుల్ల పుల్లగా, తీయ తీయగా మన నాటు టమాటా తిన్నట్టుగా ఉంటది టేస్టు. చూడండి ఎంత పెద్ద చెట్టయిపోయిందో నేను వచ్చేసరికి. అలాగే ఈరోజు కొన్ని దొండకాయలుంటే కోసేసుకున్నానండి. ముందు అంతకన్నా ముందు మీకు బీరపాదు అదంతా చూపిస్తాను. దొండకాయలైతే చాలా అయినియి. కట్ చేసుకుందాము. బీరపాదయితే ఎండిపోయిందండి. ఒక్క కాయ నేనెళ్ళినప్పుడు పాలినేషన్ చేసిన కాయ ఒకటుంది. అదొక్కటే ఉందనమాట. మిగతా మొక్కంతా చూడండి. ఆ టైటిల్ కూడా ఎందుకలా పెట్టానంటే, ఏ మొక్కకి ఎన్ని నీళ్లు పోసుకోవాలనేది నాకు మాత్రమే తెలుస్తది గదా! ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పి ఎళ్తే వాళ్ళు ఒకరోజు ఒకరోజు పోసి కుండీ నిండా నీళ్లు పట్టలేదండి. ఏదో పైపైన అలా పట్టేశారు. అబ్బా! అసలెంత బాధనిపిచ్చిందంటే, నేనైతే ఏ కుండీలో నాకు తొందరగా నీళ్లెక్కువొస్తాయి, పెద్ద కుండీలకి ఎక్కువ నీళ్లు, చిన్న కుండీలకి తక్కువ అలా పట్టుకుంటాను గదా! వీళ్ళేం జేశారంటే ఊరికే అలా నీళ్లు పట్టేసి వచ్చేసారనమాట. ఆటిలికి సరిపోలేదు నీళ్లు సరిపోక నిజంగా అండి అవి నా పిల్లలతోనే పాటుగా నేను చూసుకుంటున్నాను గాబట్టి, మన పిల్లలకి మనం ఏ ఫుడ్ అయితే ఇష్టమో, ఏది ఇష్టంగా తింటారో, ఏది ఇష్టం ఉండదో మనకు తెలిసినట్టే మొక్కల గురించి కూడా నాకు ఒక్కదానికే తెలుస్తది గదండీ. ఏ కుండీకి ఎంత నీళ్లు కావాలి, ఎంత పోషకం ఇవ్వాలనేది నాకే తెలుస్తది గదా! అది చాలా బాధ అనిపిచ్చిందండి నాకైతే. అసలు అందులో ఎండాకాలం గదా! ఫుల్లుగా అసలు ఎండలు మామూలుగా లేవు. ఆ ఎండలకి నేనైతే ఉంటే ఒక పూట ఫుల్లుగా వాటర్ పెట్టుకొని సాయంత్రం పూట ఏం చేసేదానంటే కొంచెం అలా మట్టి తడుపుకొని వెళ్ళేదాన్నమాట. 2 పూటల నీళ్లు పోసుకునేదాన్ని కొంచెం తడారిపోకుండా. అలాంటిది నేను లేకపోయేసరికి నా బిడ్డలు పాపం అల్లాడిపోయినాయండి ఎండకి. కాకరపాదు చచ్చిపోయింది, బీరపాదు చచ్చిపోయింది. ఇంకా వంకాయలైతే ముదిరిపోయినాయనమాట. ఇగోండి దొండకాయలు. మల్లె చెట్టు అయితే దూసెళ్ళాను. ఆకులన్నీ దూసేసెళ్ళాను గానీ మళ్ళీ మొగ్గలు రాలేదనమాట. ఆహా! భలే బాధనిపిచ్చింది. ఇంక వచ్చాను గదండీ! ఇప్పుడింక మళ్ళీ నేను ఎగ్ ఆయిల్ గానీ ఎళ్ళేటప్పుడు సపోటాలు కుళ్ళిపోతే దాంతో బెల్లమేసి జ్యూస్ కూడా ఆటిలికి అదే ఫర్మెంట్ చేసి పెట్టానండి. అదిస్తాను. కొంచెం కోలుకుంటాయి మొక్కలు. మనం టయానికి వాటరింగ్ అనేది ఇవ్వకపోతే ఏంటంటే మొక్కలు మళ్ళీ బ్యాకప్ అయిపోతాయి. అంటే వేరుల్లో తడి ఉండదు గదా! అది కొంచెం అలా అలా మెల్లమెల్లగా ఎండిపోతాయనమాట. అందుకే చూసుకోవాలి. భలే బాధనిపిచ్చిందండి. అదిగోండి పచ్చిమిర్చి మాత్రం చక్కగా రెడీ అయ్యి ఉన్నాయి. ఇలా ఎక్కడికెళ్ళొచ్చినా గూడా ఒక 4 రోజులు బయటికెళ్ళి మనం అంటే ఓపిక లేక బయటికెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఇలా మనకు గార్డెన్‌లో ఇలా ఏదో ఒక 4 కూరగాయలు ఇంట్లో ఎలాగో ఉల్లిపాయలుంటాయి గాబట్టి ఇలా 4 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు ఉంటే చక్కగా ఉల్లిపాయ కూరన్నా వండుకొని తినేయొచ్చు కదా! హ్యాపీ అనిపిస్తది. మన గార్డెన్‌లో ఒక 4 ఒక్క ఆకుకూరున్నా చాలు గదండీ. ఒక ఆకుకూరన్నా దాన్ని ఏదో తాలింపేసుకొనో ఏదో ఒకటి తినొచ్చు చక్కగా. చూడండి ఇవేమో సన్న మిరపకాయలండి. అవి సైజ్ అంతే ఉంది. ఆ మిరపకాయలు సైజ్ అంతే ఉంది. అవి చాలా కారంగా ఉన్నాయి. ఇంకా సైజ్ గూడా పెరగట్లేదు. అలా పండిపోతున్నాయనమాట అవి. ఇదిగోండి ఇక్కడ టమాటాలు గూడా చూడండి చక్కగా ఎంత చక్కగా పండిపోయినాయో. గులాబీ మొక్కలో వచ్చిందిది. చాలా చక్కగొచ్చినియి ఈ టమాటాలిక్కడ. ఇవి గూడా వాటర్ లేక చిన్న కాయలే పండిపోయినియి చూడండి. చెట్టు కూడా వడిలిపోయిందనమాట నేనొచ్చేసరికి. చాలా మొక్కలు వడిలిపోయినియి పాపం. వాటిని అలా చూసేసరికి ఇంక ఊరు నుంచి రాంగానే ముందు వాటిల దగ్గరికెళ్ళి చూసాననమాట. అయ్యో! ఎలా ఉన్నాయో ఏంటో అని. చాలా బాధ అనిపిచ్చింది. ఇదిగోండి ఎల్లో పువ్వు గూడా ఒకటి వచ్చింది. మనం నాటుకున్నాం గదా కుండీలో. తర్వాత తోటకూర అంతా చాలా తోటకూరొచ్చిందండి. ఒక్కసారి ఏసామంటే ఆ తోటకూర మనకి వస్తానే ఉంటదనమాట. సీడ్స్ గాలికి ఎగిరో అలాగా వస్తానే ఉంటది. మనకి లోటుండదు. కొన్ని కొన్ని చోట్ల తోటకూర ఉంది. ఇదిగోండి కాకరపాదు ఎండిపోయిందన్నానుగా చూడండి అసలు ఎలా ఎండిపోయిందో మొత్తం అసల. సరిగ్గా టైంకి వాటర్ ఇవ్వకపోతే కొన్ని మొక్కలు తట్టుకోగలవు. కొన్ని మొక్కలు తట్టుకోలేవండి. పాదులనేయి అసలు తట్టుకోలేవు నీళ్ళు లేకపోతే. అలా అలా అయింది. ఇదిగోండి ఈ చిట్టి గులాబీలు కూడా వచ్చినియి. కొన్నేమో తెల్లగా కూడా అయిపోయినాయి చూసారంటే ఆటిలికి టైం అయిపోయింది. కొన్ని బాగున్నాయి కోసుకొని, కొన్నేమో మొక్కల్లోనే కోసి పడేశాను. ఎందుకంటే అలా ఉంచినా కూడా మొక్కకు పట్టిన బలమంతా వేస్ట్ అయిపోయిద్ది కదా! అందుకని కొన్ని అలా కుండీల్లోనే ఏసేసాను. గిల్లేస్తే మనకి కోసేసుకుంటే ఏమైద్దంటే మళ్ళీ పక్క నుంచి చిగుర్లొస్తాయి కదా!
అందుకనే ఇంకా దాంట్లో వేసాను. ఇంకా అందులో తోటకూర ఉంటే అది కూడా కోసేసుకున్నాను. చాలా తోటకూర వచ్చింది. ఇంకా ఇదిగోండి కిందేమో పచ్చిమిర్చి మొక్క ఉందండి. ఒక్కటే ఒకటొచ్చింది పచ్చిమిర్చి మొక్క. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. దానికి ఒక్క కాయ వచ్చింది. పండింది చూడండి. పండు మిరపకాయలాగా ఎంత బాగుందో అది. ఇదిగోండి. ఇక్కడ పచ్చిమిరపకాయ వచ్చింది. ఇంకా తోటకూర అయితే చాలా కోసానండి. చూపియలేదు. చాలా లేట్ అయిపోద్దని. అన్నిట్లో ఉందన్నమాట తోటకూర. ఇంకా చాలా తోటకూర ఉంటే కోసేసానండి. ఇంకా కలుపు చూసారా? నేను ఉంటే అసలు నా కుండీల్లో మీరు ఎప్పుడైనా గమనించండి. నా కుండీల్లో ఎప్పుడు కలుపు ఉండదు. అంటే ఇలా గడ్డి పెరగనివ్వను నేను. ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్‌గా పెరుగుతాయండి గడ్డి అనేది. ఎప్పుడు కలుపు అసలు పెరగనివ్వను. ఇది లేకపోయేసరికి ఇవి కూడా చూడండి ఎంత పొడుగైపోయినాయో. ఇవి లిల్లిగడ్డ నా వెనకాల వచ్చి తినేసి కక్కుతున్నాడు తర్వాత. అసలు ఉంచను అందుకే లిల్లీ గడ్డి తింటదనే ఉంచను నేను. తిని అవి కక్కేస్తాయి అనమాట మళ్ళీ. అందుకని నేను ఉంచను. తోటకూర మాత్రం అంత ఫ్రెష్‌గా వీక్లీ నాకు తోటకూర మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఆకుకూర. చాలా బాగా వస్తుంది మనకి. ఇంకా అక్కడ కుండీలో ఉన్నదంతా కూడా తోటకూర కోసేసాను. మీకు అంతా పెట్టలేదు. వీళ్ళు వీడియో తీయమంటే మధ్యలో కిట్టిగాడిని మాత్రం కంపల్సరీగా చూపిస్తారు మా వారైనా మా పాప అయినా. అది కూడా నాతో పాటు పైన ఉంటుంది కదా. ఈ చిన్న కుండీల్లో ఇవన్నీ వచ్చేసి ముదిరిపోతున్నాయండి తోటకూర. దీంట్లోనే గంగవాయిల కూర కూడా వచ్చేసింది. ఇందులో నాకు ఒంటిరెక్క లిల్లీ మొక్క ఉందండి. అందుకే నేను దీంట్లో ఏం పెరగనివ్వను. లేకపోయానంటే చాలా వచ్చేస్తున్నాయి. అదిగోండి చిన్న లిల్లీ మొక్క. దాన్ని ఎలాగో బతికించాలని చూస్తున్నాను. ఇంతకుముందు బోలెడు పువ్వులు పూసేదండి. మొక్కగా ఏమైందో తెలియదు గానీ అలాగ 2 ఆకులే మిగిలినాయి. అందుకే నేను దాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. ఉన్నదంతా కూడా తోటకూర అంతా మొత్తం తీసేసానండి అసల. కెమెరా ఊపేస్తుంది మా పాప స్టేబుల్గా పట్టుకోకుండా. అలా అక్కడ కొంచెం తోటకూర అంతా కలిపితే చక్కగా ఒక 2 కట్టల దాకా అయిందండి. అంటే ఒక పెద్ద కట్ట తోటకూర అయింది. అదిగోండి ఇక్కడది మాత్రమే. ఈ కుండీలోది మాత్రమే. ఇది నా వెనకాల చూడండి బీరకాయ ఏలాడుతుంది. విత్తనాల కోసం వదిలేసాను. ఇంకా ఒక బీరకాయ కట్ చేయడం ఎందుకులే అని. ఇదిగోండి కొంచెం రెడ్ తోటకూర. మొత్తం ఇక్కడ పెట్టేస్తాను. గట్టి మీద దీని మీద పెట్టేసి పిల్లల మీద. ఇంకా అటువైపు చాలా ఉంది. చాలా తోటకూర ఉంది. మొత్తం కోసేసుకుందాం. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. ఇక్కడ ఇదిగోండి ఈ గజనిమ్మ ఉంది కదా. ఆ పిందెలన్నీ చూడండి ఎలాగ ఎండిపోయి రాలిపోయినాయో. కొంచెం సైజు పెరిగినవి కూడా రాలిపోయినాయండి. అలాగే మనం ఎయిర్ లేయరింగ్ చేసిన మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో కొమ్మలు అయితే బాగానే ఉన్నాయండి. అంటే ఒక రెడీ అవుతుందని అర్థం అని అనుకుంటున్నాను నేను మరి. నేను ఫస్ట్ టైం కదా ట్రై చేయడం. వేర్లు చూద్దాం. మనం శ్రీరామనవమి రోజు చేసామండి. ఇది డేట్ గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి అదొకటి ఇదొకటి. కొమ్మ అయితే బాగానే ఉంది. కొమ్మ అయితే ఏం వడిలిపోలేదు చనిపోలేదు. కొమ్మ అయితే బాగానే ఉంది. చూద్దాం. ఇదిగోండి ఇందులో కూడా కలుపు. ఇందులో చూడండి ఫ్రెష్‌గా తోటకూర అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ బంతినారు కూడా అక్కడొకటి నాటాం కదండి బంతినారు. అవి కూడా చాలా వాటిలో చనిపోయినాయి. ఇది మాత్రం చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. మన ఊక బంతినారండి ఇది. ఇవి కూడా చాలా చనిపోయినాయి. కొన్ని మాత్రమే బతికినాయి. ఎంత నారు సపరేట్ చేశానండి లాస్ట్ టైము. నా వీడియోలు కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తామంటే ప్లీజ్ నా పాత వీడియోలన్నీ చూడండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే మీకు నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. అలాగే మిమ్మల్ని ఒకటి అడగాలి. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు అని చెప్పంగానే మీ వాళ్ళకి మిమ్మల్ని ఫస్ట్ ఏం క్వశ్చన్ అడిగారో చెప్పండి. నన్నైతే ఏం అడిగారు తెలుసా? నెలకు ఒక 25,000 వస్తాయి అని అడిగారు. నాకు చాలా నవ్వు అనిపించింది. అసలు మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా అసలు నా ఛానల్ అనేది అసలు వైరల్ అవ్వలేదు. నాకు అసలు వ్యూస్ లేవు, ఏమి లేవు. స్టార్ట్ చేసి కూడా 1.5 ఇయర్ అయిపోతుంది. నా సలహా ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీ ఓన్గా మీరు వీడియోలు పెట్టుకోండి. కానీ వాట్సాప్ స్టేటస్ల్లో కానీ ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చెప్పడం కానీ అస్సలు చేయొద్దు. అది పెద్ద పొరపాటు. వాళ్ళేదో మనల్ని ఏదో సపోర్ట్ చేస్తారని వాళ్ళని నమ్ముకుంటున్నాం. కానీ నేనైతే అనుకున్నానండి 100% నమ్మితే నాకు 1% నమ్మకం మాత్రమే దొరికింది. ఇది ఖచ్చితంగా చెప్తానండి. వాళ్ళు ఎవ్వరు మన వీడియోలు చూడరు. వాళ్ళకి అంత టైము దొరకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, పలు కారణాలు అయితే ఉండొచ్చు. మీరు మాత్రం మీ ఓన్గా అంటే చాలామందికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. నాకైతే లేరు. నేనైతే ఖచ్చితంగా చెప్తా. ఓన్లీ 1% నా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా 1% ఉన్నారు. 99% నేను ఫ్యామిలీని నమ్మాను. అది నాకు 99% లేదనే తేలింది. ఎందుకంటే వాళ్ళు మన వీడియోలు చూడరు.
మనం ఏం చేస్తామంటే వాట్సాప్ స్టేటస్‌ల్లో పెట్టేస్తాం కదా! స్టేటస్‌లో మనకి కాంటాక్ట్‌లో ఉంటారు ఒక 50 మందో, 60 మందో అని పెట్టేస్తాం కదా! మీకు వీడియోస్ షార్ట్స్ అంటే మీకు పర్లేదండి, వైరల్ అయిపోతాయి. వీడియోస్ కనుక మీరు స్టేటస్‌లో లింకులు పెట్టి, వాళ్ళు లింక్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారనుకోండి, ఇంప్రెషన్ అనేది పోయిద్ది కదా! ఆ ఇంప్రెషన్ అనేది లేకపోయిందంటే మనకి ఇంక వీడియో పెట్టి కూడా వేస్ట్ అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? ఆ ఇంప్రెషన్ క్లిక్ అనేది లేదనుకోండి, వాళ్ళు లింక్ ఓపెన్ చేశారు, అది మీ వీడియో అని తెలిసిన తర్వాత అది క్లోజ్ చేశారనుకోండి, ఫస్ట్ ఒక 10 మందికే నచ్చంది యూట్యూబ్ వోడు మనకి ప్రమోట్ చేయడనమాట. అంటే యూట్యూబ్ వోడు మనకి ఆ వీడియోని ఇంట్రెస్ట్‌గా పంపించడు. రికమెండేషన్స్‌కి పంపించడనమాట. అది మాత్రం ఖచ్చితంగా చెప్తానండి నేను మాతో. ఎందుకంటే నేను అనుభవించాను. ఇప్పటికి నా ఛానల్ అనేది వైరల్ లేదు. అలాగే నా ఛానల్ గనక ఎవరైనా షార్ట్స్‌లో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళైతే, మీకు షార్ట్స్‌లో సబ్స్క్రైబ్ అయిన తర్వాత హోమ్ పేజ్‌కెళ్ళి, అంటే నా ఛానల్ దగ్గరికెళ్ళి ఆల్ అనే బటన్ ఆన్‌లో పెట్టుకోండి ప్లీజ్. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఎందుకంటే మనకి షార్ట్స్‌లో సబ్స్క్రైబ్ ఒకటే కనిపిస్తది గానీ, ఆల్ అనే ఆప్షన్ కనిపించదనమాట. అందుకే నా ఛానల్, నా ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తే ఛానల్ చూపిస్తది కదా! అక్కడికెళ్ళి మీరు ఆల్ అనే సింబల్ క్లిక్ చేశారంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తదండి. లైవ్ పెట్టినా, పోస్ట్ పెట్టినా, వీడియోస్ పెట్టినా, షార్ట్స్ పెట్టినా గూడా. అయితే ఇక్కడ మనకేంటంటే వీడియోస్‌కొచ్చే వాచ్ అవర్సే కలుస్తాయి కాబట్టి మనకి చాలా ప్రాబ్లమ్ అయిపోయిద్దనమాట. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ చెప్తే వాళ్ళు నిజంగా ఫుల్ హార్టెడ్‌గా మీకు సపోర్ట్ చేసేవాళ్ళైతే మీరు పెట్టుకోండి. నాకైతే అలా ఖచ్చితంగా లేరు చెప్తున్నాను. నిమ్మకాయలు చూడండి చాలా రాలిపోయి ఒక రెండో, మూడో మిగిలినియి. చెప్పాను గదా! మొక్కలకి చాలా వాటర్ లేక చాలా ఇబ్బందయిందని. అదండి. నేనైతే యూట్యూబ్ గురించి నాకొచ్చిన అనుభవం మీతో పంచుకున్నాను. మీకు కూడా ఇలాంటి అనుభవాలు గనక ఉంటే ప్లీజ్ నాకు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం మనం ఎప్పుడు వైరల్ అవుతామో తెలీదు. నా కష్టమైతే నేను పడుతున్నాను. నేను ఎటువంటి ఆహ్, పనికిమాలిన వీడియోలు పెట్టట్లేదని నేను అనుకుంటున్నాను. పోనీ నేను పెట్టే గార్డెన్ వీడియోలే ఎంతమందికి నచ్చుతాయో, నచ్చినోళ్ళు చూస్తారు, లేపోతే లేదు. నన్నైతే ఫస్ట్ అడిగిన క్వెషను సాలరీ 25,000 వచ్చిద్దా అని అడిగారు. అదే నాకు పెద్ద జోక్ అనమాట. ఆ 25,000 ఎప్పుడు తీసుకుంటానో నాకు తెలీదు గానీ నిజంగా ఛానల్ పెట్టంగానే 25,000 వచ్చిద్ది అని అడిగారు చూసండి. భలే అనిపిచ్చింది. ఇదిగోండి మన కాశ్మీర్ గులాబీలు కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి. విరజాజి అయితే మొగ్గలు స్టార్ట్ అయింది. అదండి నా యూట్యూబ్ జర్నీ. నా గార్డెను నేను కష్టపడతానే ఉంటా. నేను పనికొచ్చే వీడియోలే పెడతాను. పనికిరానియి అయితే నేనేం పెట్టను. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకున్నారంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తదండి. ఇవాళ చూడండి అసలు ఎంత తోటకూర వచ్చిందో. ఓకేనండి. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ బాయ్.